ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. అయితే ఈ మార్పు ఒకవైపు కొత్త అవకాశాలను తెరుస్తుంటే మరోవైపు ఉద్యోగుల్లో భయాందోళనలను పెంచుతోంది. గత 2 ఏళ్లుగా ఏఐ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. గతేడాది జరిగిన లే ఆఫ్ల కారణంగా చాలా మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటోంది అనుకుంటున్న సమయంలో మరోసారి లే ఆఫ్లు ఉద్యోగుల్ని భయపెడుతున్నాయి. ఈ ఏడాది కూడా ఐటీ, టెక్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కష్టకాలమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తుండటంతో మనుషుల పనిని యంత్రాలు భర్తీ చేస్తాయేమో అన్న ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆ భయాల్ని నిజం చేసేలా దిగ్గజ టెక్ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా ప్లాట్ఫామ్స్ భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు పేరెంట్ కంపెనీగా ఉన్న మెటా ఇప్పుడు దాదాపు 16,000 మందిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెటాలో 79,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో ఆ సంస్థలో 20% సిబ్బందిని తగ్గించుకోవాలని మెటా భావిస్తోంది. ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. భవిష్యత్ మొత్తం టెక్నాలజీ ఏఐ చుట్టూనే తిరుగుతుందని భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెటా కూడా తన వ్యూహాలను మార్చుకుంటోంది. ఏఐ ఆధారిత సేవలు, ఆటోమేషన్, డేటా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో వేగంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దీనికోసం సంస్థలోని కొన్ని విభాగాల్లో మార్పులు చేస్తోంది. లే ఆఫ్లపై ఇప్పటికే కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ సీనియర్ లీడర్లతో పంచుకున్నట్టు తెలుస్తోంది. సంస్థలో సామర్థ్యాన్ని పెంచేందుకు తక్కువ అవసరం ఉన్న విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి భవిష్యత్ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని మెటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గత కొన్నేళ్లలో మెటా చేపట్టిన అతిపెద్ద లే ఆఫ్లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే మెటా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగించింది. 2022 చివర్లో కంపెనీ దాదాపు 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ తర్వాత 2023లో మరోసారి 10,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించింది. ఆ సమయంలో కంపెనీ ఖర్చులను తగ్గించేందుకు, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇప్పుడు మరోసారి భారీ లే ఆఫ్ల వార్తలు రావడం టెక్ రంగంలో కలవరాన్ని రేకెత్తిస్తోంది. ఈ లే ఆఫ్లపై ఇప్పటివరకు మెటా అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ టెక్ రంగంలో ఈ వార్త కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగాల్లో కోత పడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలే తమ ఖర్చులను తగ్గించుకునేందుకు, ఆటోమేషన్ను పెంచుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇక మరోవైపు మెటా సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఈ మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. 2028 నాటికి డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సుమారు $600 బిలియన్ వరకు పెట్టుబడి పెట్టాలని మెటా భావిస్తోంది. ఈ డేటా సెంటర్లు ప్రధానంగా కృత్రిమ మేధ సేవలకు అవసరమైన భారీ డేటాను ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడనున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అత్యంత భద్రమైనవిగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే రంగంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఏఐ, ఆటోమేషన్ వంటి టూల్స్ ఇప్పుడు ఉద్యోగులకు ముప్పుగా మారాయి. ఎవరైతే ఈ కొత్త టెక్నాలజీకి అలవాటు పడి తమ నైపుణ్యాలను పెంచుకుంటారో వారి ఉద్యోగాలు భద్రంగానే ఉంటాయని, కానీ ఎప్పటినుంచో ఒకటే టెక్నాలజీపై ఆధారపడుతున్నారో వారికి మాత్రం ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.